ఇచ్చి ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ సైబర్ క్రైమ్ గురించి ఒక అప్రమత్తం ఉండాలని చెప్పి ఒక సెషన్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరు కూడా తెలుసు, హైదరాబాద్ సిటీ పోలీసు గత ఒక నెల నుంచి మంగళవారం లేదా శనివారం ప్రతి కాలనీ, ప్రతి మొహల్లాకు, ప్రతి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గర వెళ్ళి ఈ సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ఒక కొత్త ప్రయత్నం చేయడం జరుగుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ సిటీ పోలీసు ఈ ఒక కార్యక్రమం చేపడుతుంది. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ లో వాలంటీరింగ్ చేయడానికి కూడా ఒక సింబా అని చెప్పి ఒక వాలంటీరింగ్ యాక్టివిటీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఒక మంచి స్పందన రావడం జరిగింది. ఈ సైబర్ క్రిమినల్స్ అందరూ కూడా రెండు మనలో ఉన్న ఒక వీక్నెస్ నుంచి వాళ్ళు చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా మంది ఎక్కువ క్రైమ్స్ ని కమిట్ చేస్తున్నారు. ఒకటి ప్రజల్లో ఉన్న ఒక ఆశ, ప్రజల్లో ఉన్న ఒక భయము, రెండు కూడా ఆసరగా తీసుకుని ప్రజలందరూ కూడా చాలా మోసం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండి ముఖ్యంగా ఈ డిజిటల్ అరెస్టు లేదా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి బాగా మనకు అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరో ఫోన్ చేసి మీకు మీ యొక్క ఫ్యామిలీనో, మీకు ఒక సన్నో, మీ ఒక డాటరో క్రైమ్స్ లో ఇన్వాల్వ్ ఉన్నారు, సిబిఐ, ఈడీ లేదా బాంబే, హైదరాబాద్ పోలీస్ అని రకరకాల పోలీస్ పేరుతో బెదిరించి మీ అందరు కూడా డిజిటల్ అరెస్ట్ అయినారు, మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒక మోసం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టాక్ మార్కెట్ పేరుతో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్